దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాక్యము మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉండి ఆయన దేవునికి విధేయత చూపించాడు. అది ఎట్లనగా మనం గమనించినట్లయితే, మరియు ఆయన ఆకారం ముందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకునేను. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క విధేయత, ఆ విధేయత వలన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవాళికి, ఆయన రక్షకుడిగా అంగీకరించినటువంటి ప్రతి మానవాళికి, ఆయన ఈ లోకమునకు మనిషి కుమారుడిగా, దేవుడిగా, రక్షకుడిగా, లోకరక్షకుడిగా వచ్చినటువంటి, ఈ లోకంలో మానవాళి అంగీకరించినటువంటి వారందరికీ కూడా ఆయన దేవుడిగాను రక్షకుడిగాను శిలువ మరణము పొందునంత విధేయత చూపించిన వాడై. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆయన ఎందుకు విధేయత చూపించాడంటే, తండ్రి యొక్క చిత్తం ఏంటంటే, ఇంతకుముందు పాత నిబంధన గ్రంథంలో లోక పాపము, మనిషిని పాపము, ఊరి పాపము, లేకపోతే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి పాపాలు, మనుషుల పాపాలు పోవాలంటే వారు బలి అర్పించేవారు. వ్యక్తిగత పాపముల పాప పరిహారార్థ బలి అర్పించేవారు. అయితే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు, ఆయన వదకు తేబడిన గొర్రెపిల్లగా, ఆయన మరణమంతా విధేయత చూపించినటువంటి వ్యక్తిగా మనకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 కనబడుతుంది. ఒక వాక్యం గుర్తొస్తుంది. విధేయత అనగా ఇస్సాకు గుర్తొస్తున్నాడు. అబ్రహాము ఇస్సాకుని తీసుకువెళ్ళి, కట్లున్నాయి, నొప్పి ఉంది, గాడిదకు గంతలు కట్టాడు, మనుషుల్ని అక్కడే పెట్టాడు. దేవుడు పొమ్మన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ కొండ మీద రాళ్ళు పేర్చారు. ఆ మార్గంలో ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి కట్లున్నాయి, నొప్పి ఉంది, తాడు ఉంది, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వదకు గొర్రె పిల్ల ఏది అంటే యెహోవా ఈరే అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, అంత విధేయత మరలా బైబిల్లో మనకు ఎవరైనా కనబడుతున్నారంటే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయనన్న ఇస్సాకన్న అడిగాడు, కానీ యేసుక్రీస్తు తెలిసి ఈ మానవాళి కొరకు చనిపోవాలని తెలిసి, ఆయన ఈ మానవాళి రక్షణార్థమై దేవుని కొరకు మనుషులను కొని అని ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాల్లో మనుషులను తన దేవుని కొరకు, మన దేవుని కొరకు మనుషులను కొని, ఆయన రక్తం ఇచ్చి కొని వధింపబడినటువంటి గొర్రెపిల్లగా మనకు అక్కడ కనబడతారు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి, ఎంత విధేయత దేవుడు మన పట్ల కనపరిచాడు. మనము చేయాల్సినటువంటి పని ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక, మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారంగా, దేవుని బిడ్డలమైనటువంటి వారంగా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క వారసత్వం పొందినటువంటి వారముగా మనమేం చేయాలంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకి మనం విధేయత చూపించాలి. తల్లిదండ్రులకి కోపం తెప్పించకూడదు. పిల్లలకి తల్లిదండ్రుల కోపం తెప్పించకూడదు. తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఈరోజు తల్లిదండ్రులను ఎక్కువగా తిరుక్కునే వాళ్ళుగా
చాలామంది యవనస్తులు కనబడుతున్నారు. తల్లిదండ్రుల్ని కొట్టేవారుగా కనబడుతున్నారు. తల్లిదండ్రుల్ని అవమానపరిచేవారుగా కనబడుతున్నారు. తల్లిదండ్రుల్ని గాయపరిచేవారుగా కనబడుతున్నారు. తల్లిదండ్రుల్ని అర్ధాంతరంగా వదిలిపెట్టేవారుగా, విడిచిపెట్టేవారుగా కనబడుతున్నారు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఆలోచించండి. అందుకే ఒక అద్భుతమైనటువంటి మాట ఈ ఒక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచుడి. మొక్క యొంగంది మానే యొంగదు. అందుకే ఆ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైన తర్వాత వాటి నుండి తొలగిపోడని దేవుని వాక్యం సెలవిచ్చినట్లు ఈ తల్లిదండ్రులు కూడా ఎలాగా ఆ బిడ్డల్ని పెంచాలంటే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని ఉంది. అంటే దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఎందుకు తల్లిదండ్రులు అనాథాశ్రమంలో ఉంటున్నారు, ఎందుకు తల్లిదండ్రులు ఏకాంతంలో ఉండిపోతున్నారు, ఎందుకు తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వారు చాలా కష్టాలు పడుతున్నారు. వృద్ధాప్యం ఒక ఆశీర్వాదకరమని బైబిల్ చెప్తుంది. నెరసిన వెంట్రుకలు వృద్ధునికి కిరీటం అని చెప్తుంది. వృద్ధాప్యం మందు అబ్రహాంతో దేవుడు చెప్పి, నువ్వు ఆదికాండంలో చెప్తున్నాడు, నువ్వు మంచి వృద్ధాప్యం మందు మృతి పొందేదవు అని చెప్తున్నాడు. ఎలాంటి మంచి మంచి విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఎంతోమంది తల్లిదండ్రుల దుఃఖము తన బిడ్డల గురించి బాధపడుతున్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు నిజముగా ప్రభు యొక్క శిక్షలను, ప్రభు యొక్క బోధలను మనం పెరిగిన వారంగా మనం ఒక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి వారముగా మన జీవితాలను తల్లిదండ్రులు సన్మానించడం, తల్లిదండ్రులకు విధేయులుగా మనం ఉండడం. అలాగే 5వ వచనం అంటాడు, మీ యజమానులైన వారికి విధేయులై ఉండాలంట. అంటే ఒక దగ్గర మనం పనిచేస్తున్నాం, ఒకవేళ ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాం, లేకపోతే ఒక అధికారి కింద పనిచేస్తున్నాం, వాళ్ళకి కూడా మనం విధేయత చూపించాలి. ఎందుకు అంటే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన విధేయత వలన ఈరోజు మనం స్వతంత్రులుగా ఉన్నాం. ఆయన విధేయత వలన తండ్రి యొక్క కుమారులుగా తను ఎందరు అంగీకరించడం అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు అధికారం మనకు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించున్నారు. ఎంత గొప్ప విషయం. ఈరోజు ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రికలు అయితే 3వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు ఒక అద్భుతమైనటువంటి మాట, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. ఒకటి, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి విధేయత చూపించినట్లు మనము తల్లిదండ్రులకు విధేయత, మనము మన అధికారులకి లేక మనం పని చేస్తున్నటువంటి పెద్దలకి, వారి దగ్గర పనిచేస్తున్నటువంటి వారికి, అధికారుల దగ్గర మనం విధేయత చూపించడం. అలాగే భార్య భర్త దగ్గర విధేయత చూపించడం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక కుటుంబం అండర్స్టాండింగ్ స్పిరిట్, ఒక బాగుగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి కుటుంబంగా, దీవించబడినటువంటి కుటుంబముగా, ఆశీర్వదించబడినటువంటి కుటుంబముగా, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవిస్తున్నటువంటి కుటుంబముగా క్రీస్తులో మనం ఉన్నప్పుడు ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ విధేయత కుటుంబానికి, భర్తకి, భార్యకి, బిడ్డలకి, అధికారులకి అందరికీ వస్తుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు నీవు దేవుని బిడ్డగా విధేయతను మనం ఎలాగ
వాక్యము పట్ల అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా విధేయతను సంపాదించుకుంటావు, విధేయతను పొందుకుంటావు, విధేయత కలిగి జీవిస్తావు. విధేయతలో నీకు ఆశీర్వాదాలు కూడా, దీవెనలు కూడా దేవుడిస్తాడు. కాబట్టి ఈ ఈ యొక్క మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలు నాయన, ఎవరైతే నీలాగా ప్రభా తండ్రి అయిన దేవునికి విధేయత చూపించి, నాయన మా కుటుంబంలో తల్లిదండ్రులకి విధేయత చూపించి, నాయన యజమానులకి విధేయత చూపించి, భార్య భర్త పట్ల విధేయత చూపించి, భర్త భార్య పట్ల ప్రేమ కలిగి, పిల్లలు అందరూ కూడా దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం తల్లిదండ్రుల మాట వినేటట్లుగా ప్రభువా నీ బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను తండ్రి. ఎవరైతే వీడియో చూస్తున్న వారందరినీ మీరు దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.